అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. కథ అంజన. రచించిన వారు మీనాక్షి శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళ్తే, అంజనా, నా షూ పాలిష్ చేసి పెట్టమన్నాను, పెట్టావా? ఇల్లెగిరిపోయేలా అరిచాడు సుమంత్. వంటింట్లో డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న అంజన పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పరిగెత్తడంలో కంగారులో వంటింటి గడప కుడికాలి గోటికి తగిలి గోరు చిట్లిపోయి రక్తం చిమ్మింది. అయినా అంజన కళ్ళల్లో నీళ్లు తిరగలేదు. అసలా గాయాన్ని ఆమె పట్టించుకోలేదు. పాలిష్ చేసి పెట్టానండి, గుమ్మం దగ్గరే నిలబడి భయంగా చెప్పింది. దీన్ని పాలిష్ అంటారా? షూ తీసి విసురుగా ఆమె మీదకు విసిరేశాడు. అది ముందే ఊహించిన ఆమె చటుక్కున పక్కకు తప్పుకుంది. చాచా, ఒక్క పని సరిగా రాదు. ఎందుకొస్తుంది? పెద్ద చదువులు వెలగబెట్టావు కదూ, అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ ఆయే. పోనీ ఏ ఉద్యోగమైనా వెలగబెట్టి ఉద్ధరిస్తున్నావా అంటే అది లేదు. అసలు ఈ తద్దినాన్ని నా తలకెత్తిన అమ్మా నాన్నల్ని అనాలి. ఇలాంటివి వినడానికి అలవాటు పడిపోయిన ఆ చెవులు ఆ మాటల్ని మనసు దాకా వెళ్ళనీయకుండా ఆపేశాయి. చేతులు యాంత్రికంగా ఆ షూని మరోసారి పాలిష్ చేసి అతని ముందు ఉంచాయి. తను ఎన్ని మాటలంటున్నా ఉలక్కుండా పలక్కుండా రాయిలా ఉన్న అంజనను చూస్తే అతని కళ్ళల్లో అమృతాంజనం తగిలినంత మండింది. యూ డర్టీ బీచ్! అకారణంగా నెట్టేశాడామెని. తూలిపడిన అంజన తల గోడకి తగిలి నుదురు చిట్లి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. నిస్తేజంగా నిస్సారంగా అలానే కూర్చుండిపోయింది అంజన. తప్పు చేశావు అంజన, చాలా పెద్ద తప్పు చేశావు. ఈ 4 నెలల్లోనూ ఆమె ఈ మాట అనుకోవడం ఇది ఎన్నిసార్లో ఆమెకే తెలియదు. సుమంత్ అందంలో, ఆస్తిలో, చదువులో, ఉద్యోగంలో అన్నింటిలోనూ ఆమెకు తగినవాడే. కానీ అంతరంగాల్లో మాత్రం చాలా తేడా ఉంది. అది తెలియక తను, తన తల్లిదండ్రులు మోసపోయారు. తమకే కాదు, అతని అసలు స్వరూపం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు. అది అతని గొప్పతనం. నివురుగప్పిన నిప్పులాంటి అతను తన జీవితాన్ని కార్చిచ్చులా కాల్చేస్తుంటే అలా జీవితాన్ని అతని అహంకారం అనే అగ్నికి ఆహుతి చేసి అంతం అయిపోవడమేనా? నో, నెవర్. తను ఈ ప్రమాదంలో నుంచి బయటపడాలి. తన తెలివి, చదువు ఇలా ఎందుకు కొరగాకుండా పోకూడదు. చక్కగా తన చదువేదో తన లోకమేదో అన్నట్లున్న తనని అతని చూపులు వెంటాడాయి. ఒకే వీధిలో ఉంటున్న ముఖపరిచయం తప్ప పరిచయమైనా లేని తనని పరిచయం చేసుకుని తన తల్లిదండ్రులతో మంచిగా ఉంటూ, అంజు ఎంత తెలివైన అమ్మాయండి, అలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అంటూ తన మీద ఇష్టాన్ని, అతని అభీష్టాన్ని చాలా తెలివిగా తెలియపరిచిన అతన్ని తన తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. అతనికి మన అంజు అంటే చాలా ఇష్టమండి. ఎలాగూ దాని చదువు పూర్తయి ఉద్యోగంలో కూడా చేరిపోయింది కనుక ఇంకా పెళ్లి చేసేద్దాం. మంచి చదువు, ఉద్యోగం, పెద్దగా బాదరాబందీ ఏమీ లేవు. అతని కుటుంబం కూడా మనకు తెలిసిన వాళ్లే. పైగా మన అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు. ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామండి అంటున్న అమ్మని తను పెద్దగా వారించలేకపోయింది. అభ్యంతరం చెప్పడానికి తనకి కారణాలేం కనబడలేదు. కానీ అతనికి పెద్ద అమెరికన్ కంపెనీలో జాబ్ వచ్చిందని, త్వరలో అక్కడకు వెళ్ళిపోతాడని చెప్పినప్పుడు మాత్రం తను కాస్త ఆలోచించింది. తనకు అమెరికా వెళ్లే ఉద్దేశ్యం లేదని, తను చేసే కంపెనీలో తనకి జాబ్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఇస్తున్న జీతం అన్నీ బాగానే ఉన్నాయి అని తను అన్నప్పుడేమన్నాడు అతను? నాకు కూడా అమెరికా మోజు ఏం లేదంజనా. కానీ మనం ఒక 1-2 ఇయర్స్ అక్కడ టెక్నాలజీ అంతా నేర్చుకుంటే పర్సనల్గా, టెక్నాలజికల్గా మన దేశానికి మనకు కూడా మంచిది అన్న అతని మాటల్లో లాజిక్ తనని ఆలోచింపచేసింది. అదే టైంలో తన కంపెనీ వాళ్లే తనని ఒక ప్రాజెక్ట్ పని మీద అమెరికా పంపాలని నిర్ణయించడం అంతా తన అదృష్టమనే మురిసిపోయింది. కానీ కలలో కూడా తన బతికిలా ఉంటుందని ఊహించలేకపోయింది. ఒకే చోట ప్లేస్మెంట్ రావడం అనేది, అందులోనూ అమెరికా లాంటి చోట, అంతా తమ అదృష్టమని పొగుడుతుంటే తను మురిసిపోయింది. పెళ్ళైన 4 నెలలకే తనకు కంపెనీ వీసా అంతా అరేంజ్ చేసి అమెరికా పంపారు. ఆ తర్వాత 2-3 నెలల దాకా అంతా బాగానే గడిచింది. అంజన, ఇద్దరం ఉదయం నుంచి రాత్రి దాకా అలసిపోయి రావడం, మళ్ళీ రొటీన్. అసలు లైఫ్లో ఏం ఎంజాయ్మెంట్ లేదు. నేను సంపాదిస్తున్నది మన ఇద్దరికీ చాలదా చెప్పు? నువ్వు హాయిగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉండిపోకూడదా అంటూ మొదలయింది. అదంతా తన మీద ప్రేమతోనే అనుకుని తను మురిసిపోయింది. కానీ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి కంపెనీ ఖర్చుతో, వాళ్ళ అరేంజ్మెంట్స్తో ఇక్కడికి వచ్చి
ఇప్పుడు అర్ధాంతరంగా జాబ్ మానేయడం అన్నది ఎలా కుదురుతుంది? అయినా తనకదేం ఇబ్బందిగా లేదని, హాయిగానే ఉన్నానని, అయినా ఇంత చదువు చదివి ఉద్యోగం మానేసి కూర్చోవడం ఎందుకు అన్న ప్రశ్నకి అతను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. ఆఖరికి తను ఏం చెప్పినా వినడం లేదని, తన వర్క్ ఎక్కువగా ఉండి వీకెండ్స్ ఇంట్లో చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు తనకి తెలియకుండా అతను తన అసైన్మెంట్స్ మార్చడం వలన తన కంపెనీకి చాలా లాస్ రావడం, వాళ్ళు తనని తన వర్క్ని అవమానించి ఉద్యోగంలో నుంచి పీకేయడం అంతా కలలా జరిగిపోయింది. అప్పటి నుంచి బయటపడింది అతని అసలు బండారం. అతనికి తనంటేనే కాదు, అసలు ఆడవాళ్ళంటేనే చులకన. వాళ్ళు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపి పైకి రావడం ఓర్చుకోలేని మనస్తత్వం అతనిది అని తెలిసిన రోజు తను పడిన బాధ వర్ణనాతీతం. ఈ ఆడవాళ్ళు పని పాట లేకుండా కూర్చుని పుస్తకాలు బట్టి పట్టేసి, కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మంచి మార్కులు కొట్టేసి, వగలు హయలు చూపించి మంచి మంచి జీతాల్లో మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారే తప్ప అంతకంటే ఇంకేం కాదు అంటున్న అతన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకు మొదట్లో. కానీ తన పని ఏడవడమే అని అతనే డిసైడ్ చేసేశాడు. మొదట్లో ఈటెల్లాంటి మాటలతో మనసుని విరిచేశాడు. అప్పటికి తను మొండిగా కన్నీరు పెట్టకుండా తిరగడం చూసి మ్యాన్ హ్యాండ్లింగ్ మొదలుపెట్టాడు. తను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి. అందుకేమాత్రం అవకాశం లేకుండా తన చేతికి పైసా అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తను ఎవరికి ఏం చెప్పినా నమ్మకుండా తన గురించి అందరితోనూ తన జాబ్ పోయిందన్న ఫ్రస్ట్రేషన్లోనూ డిప్రెషన్లోనూ ఉన్నానని, ఆ వెధవ జాబ్ సంపాదన తనకు అంజు కన్నా గొప్పేమీ కాదని, తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా నేను ఆ డిప్రెషన్లో నుంచి బయటపడడం లేదని ఇంటా బయట అందరినీ నమ్మించేశాడు. అసలు రేపు తనని చంపేసి ఆత్మహత్యగా చూపించినా అంతా నమ్మేస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే తను చాలా ఆలోచించి అడుగేయాలి. ఆలోచనలతో అసలు కాలమే తెలియలేదు అంజనకు. కడుపులో ఆకలి అరిచి అల్లరి పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. అమ్మో, అప్పుడే 3 అయిపోయిందా? ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేలోపు ఇల్లంతా అద్దంలా సర్ది అన్నీ అరేంజ్ చెయ్యాలి. అయినా ఆలోచిస్తే మార్గం దొరక్కపోదు. తను అర్థం పర్థం లేకుండా ఆలోచిస్తూ తిని తినక ఆరోగ్యం పాడు చేసుకోవడం, నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు నిజంగా వీడు చెప్పినట్టే జరిగిపోతుంది. తను బాగా ఆలోచించి అడుగెయ్యాలి. ఏది ఏమైనా తనని ఇప్పట్లో ఇంట్లో నుంచి పంపడు. వాడికి నాతో ఆడుకోవడం మీద మోజు ఇంకా తీరిపోలేదు. అతడెంత తెలివిగా తనని బందీ చేశాడో తను అంతకంటే తెలివిగా అతడిని దెబ్బతీయాలి. తనలో ఏ తెలివితేటలు చూసి అతను ఓర్వలేకపోయాడో వాటితోనే అతనిని దెబ్బతీయాలి. అది ఎలాగా అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఆలోచన అంజనలో కొత్త ఉత్సాహాన్ని, ఊపిరిని నింపింది. అతనికి ఏమాత్రం అనుమానం రాని విధంగా మసులుకుంటూ అతను పెట్టే టార్చర్ భరిస్తూ తనకిష్టమైన సబ్జెక్టులో మంచి పట్టు సంపాదించి అమెరికన్ యూనివర్సిటీలో PhD సంపాదించాలి. అప్పుడు తను భరిస్తున్న ఈ గృహహింసకు ఓ ఫలితం ఉంటుంది. ఎస్, అదే చెయ్యాలి. ఎవరైతే తన తెలివితేటల్ని, ఉన్నతిని చూసి ఓర్చుకోలేక తనను టార్చర్ చేస్తున్నారో వాడి నీడలోనే తను అనుకున్నది సాధించి విజేత కావాలి. ఆడవాళ్ళంటే ఆడుకునే బొమ్మలో, కాళ్ళ కింద చెప్పులో కాదని, వాళ్ళు ప్రాణం, ప్రతిభ, పట్టుదల, సామర్థ్యం అన్నీ ఉన్న తనలాంటి ప్రాణులే అన్న సత్యం వాడు గ్రహించాలి, అంగీకరించాలి. అంజన తెలివితేటలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన సుమంత్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఆర్థిక స్వాతంత్రం అయితే లేకుండా చేశాడే కానీ మిగతా విషయాలు పట్టించుకోలేదు. తను ఆఫీసుకు వెళ్ళాక చకచకా పనులన్నీ చేసుకుని ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల దాకా తదేక దీక్షతో, పట్టుదలతో ఇంట్లో ఉన్న అతని పుస్తకాల నుంచి తనకు కావలసిన సమాచారం సేకరించుకుంటూ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది. అంజనది ఫోటోగ్రాఫిక్ మెమరీ. అది ఆమెకు చాలా ఉపకరించింది. ఆమె థీసిస్ రెడీ చేసి ఫ్లాపీ రూపంలో పొందుపరిచింది. అది యూనివర్సిటీకి ఎలా చేర్చాలి అన్నదే ఇప్పుడు ఆమె సమస్య. అంజన ఓరిమితో విసిగిపోయాడు సుమంత్. అరిచి అల్లరి పెట్టి గోల చేస్తుందనో, లేకపోతే తనను కనికరించమని హింస పెట్టొద్దని బ్రతిమాలి దేబిరిస్తుందనో ఎదురు చూసిన అతనికి ఆమె నిర్లిప్తత ఓ పెద్ద సవాల్ అయిపోయింది. బతిమాలదు, బెదిరించదు, కోప్పడదు, భయపడదు, కన్నీరు పెట్టదు.
అన్నింటికీ అతీతంగా నిర్లిప్తంగా ఓ మౌనిలా ఓ మునిలా ఉంటున్న ఆమె అతనికి అర్థం కాలేదు. ఇన్నాళ్లుగా ఆడిన ఈ హింసాట అతనికి బోర్ అయిపోయింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అన్న ఆలోచన వచ్చేసింది. కానీ ఎవరికీ ఏ అనుమానం కలగకుండా చాలా న్యాచురల్గా ఉండాలి. ముందుగా తాము చాలా అన్యోన్యమైన జంట అని అందరూ గుర్తించాలి. తరువాత ఇంకా అసలు పని. సాయంత్రం మనం పార్టీకి వెళ్తున్నాం. చాలా అందంగా చక్కగా తయారవు. చాలా రోజుల తర్వాత కాదు చాలా నెలల తర్వాత వచ్చిన ఆ మాటలకు అయోమయంగా చూసింది. ఏమిటలా నిలువు గుడ్లేసుకు చూస్తున్నావు? నే చెప్పింది తెలుగులోనే అర్థం కావడంలే? అయినా అంత పెద్ద చదువులు చదివిన నీకు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవడమా? పెళ్ళున నవ్వాడు. తను బయటకు వెళ్ళబోతున్నానన్న విషయం ఒక్కటి అర్థమైంది అంజనకు. అంతే. ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది. ఎర్ర గులాబీ మొగ్గల్లాంటి ఆమె పెదాలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. ఒక్క క్షణం ఆమెకేసి తమకంగా చూశాడు సుమంత్. ఇంకా కొద్ది రోజులలో ఎలాగూ తనకు దూరం కాబోతున్న ఆమెను ఇంక బాధ పెట్టదలుచుకోలేదు. అయినా తను అనుకున్నది సాధించాడు. ఆమె చదువు, తెలివి, ఉద్యోగం, స్టేటస్ అన్నీ నిర్వీర్యం అయ్యాయి. ఇక ఆమె ఒక అందాల బొమ్మ, అంతే. ఇక ఆమె మీద తనకెలాంటి కోపం, పగ లేవు. సో ఉన్న కాసిన్ని రోజులు ఆమె మీద నిజమైన ప్రేమ కురిపిస్తాం. దాని వలన తనకు లాభమే కానీ ఎలాంటి నష్టం లేదు కదా. నవ్వు మెరిసింది అతని ముఖంలో. అర్థం కాని ఆ చూపులను, అతని మనోభావాలు తెలియనియని ఆ నవ్వుని అయోమయంగా చూసినా తనను ఈ నిర్బంధం నుంచి బయటకు తీసుకెళతాడు అన్న విషయం మాత్రం అర్థమయ్యి చాలా ఆనందం కలిగింది ఆమెకు. గత 10 రోజులుగా తనని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇంత కష్టపడి తయారు చేసిన ఆ థీసిస్ బయటపడి యూనివర్సిటీకి చేరడం ఎలాగా అని తను ఇంతకాలం పడ్డ కష్టం నిష్ఫలమేనా అన్న బాధతో నిజంగానే డిప్రెషన్ మొదలయ్యే పరిస్థితిలో అతను చెప్పిన ఈ విషయం నిజంగా ఆమెను చాలా ఆనందపరిచింది. ఆ సాయంత్రం లేత నీలిరంగు డ్రెస్లో నీలాలు పొదిగిన నగలతో సంధ్యాసుందరిలా తయారైన ఆమెను మనస్ఫూర్తిగానే అభినందించి దగ్గరకు తీసుకున్నాడు సుమంత్. తన థీసిస్ ఫ్లాపీని, దానితో పాటుగా దానిని హార్వర్డ్ యూనివర్సిటీలో PHIకి సబ్మిట్ చేస్తున్న తన అప్లికేషన్, దానితో పాటుగా దానిని ఎలాగైనా యూనివర్సిటీకి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఓ స్లిప్ రాసి దానిని జాగ్రత్తగా తన దుస్తులలో దాచుకుని తన ప్రయత్నం ఫలించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ బయలుదేరింది. నీలం రంగు సూట్లో అంజనా చేతిలో చేయి కలిపి ఆ పార్టీలో అడుగుపెట్టిన సుమంత్, అంజన అందరి కళ్లకు విందయ్యారు. అనురాగంతో వెన్నంటే ఉంటున్నట్లుగా ఆమెని ఒంటరిగా ఒక్క సెకను కూడా వదలక కాపలాగా ఉన్నాడు సుమంత్. ఆ పార్టీ అయిపోవస్తోంది. తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళన కుదిపేస్తోంది అంజన మనస్సుని. దేవుడిని మనసులో పదే పదే ప్రార్థిస్తోంది. ఆ దేవుడు ఆమె మొర ఆలకించాడా అన్నట్టు మందు బాగా ఎక్కువైన ఓ మందుబాబు తోలి సుమంత్ సూటు మీద మందు ఒలకబోశాడు. అది క్లీన్ చేసుకోవడానికి సుమంత్ టాయిలెట్కి వెళ్ళగానే అప్పటికే అందరినీ చదివేసిన అంజన గబగబా ఒకతని దగ్గరకు వెళ్ళి ఆ కవరు చేతిలో పెట్టి ఎలాగైనా తనకు సాయం చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసి చిటికెలో వచ్చి యథాస్థానంలో కూర్చుంది. బాత్రూంలోంచి ఆదరాబాదరగా వచ్చిన సుమంత్ అక్కడే కూర్చుని ఎటో చూస్తున్న అంజనను చూసి అమ్మయ్య అనుకున్నాడు. ఇదంతా ఏమిటో అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్న అమెరికన్ ఆ కవర్ కోటులోకి తోసేసి అంజనకు కళ్ళతోనే ప్రామిస్ చేశాడు. అంజన ఎవరో, థీసిస్ తన ద్వారా ఎందుకు సబ్మిట్ చేయమందో తెలియకపోయినా అతను చాలా సిన్సియర్గా, అంతకన్నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ యూనివర్సిటీకి థీసిస్ సబ్మిట్ చేయడమే కాకుండా అది త్వరగా ప్రాసెస్ అయ్యి అంజనకు డాక్టరేట్ డిక్లేర్ అవ్వగానే ఆ పేపర్స్ అన్నీ స్వయంగా ఆమె అందులో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాడు. సుమంత్ ఆమె చావుకు పెట్టిన ముహూర్తం, అమెరికన్ ఆ డాక్టరేట్ చేయడానికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీ పత్రాలతో ఆ ఇంటికి చేరిన ముహూర్తం ఒకటే కావడం అంజన అదృష్టం. అంజన అదృష్టమో దురదృష్టమో నీ అధ్వాన్న జీవితానికి ఇక తెరపడబోతోంది. దేశం కాని దేశంలో అయిన వాళ్ళెవరూ దగ్గర లేకుండా సుమారు సంవత్సర కాలం అష్టకష్టాలు పడిన నీకు ఈ చివరి క్షణంలో మృత్యువుని నేనే, ఆప్తుడిని నేనే కావడం రియల్లీ గ్రేట్ కదూ. అందుకే నువ్వు చివరిసారిగా ఏదైనా కోరుకో, అది ఎన్నో నీ ప్రాణాల్ని దక్క. యమధర్మరాజు సావిత్రిని అడిగినట్లుగా అడిగాడు సుమంత్.
గత 2 నెలలుగా అతను చూపిస్తున్న ప్రేమను, అతని తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతను నిజంగా మారి మనిషయ్యాడా? లేక ఇదో కొత్త డ్రామానా అన్న డైలమాలో ఉన్న అంజనకు అసలు విషయం అర్థమైంది. అంటే తన జీవితం ఇక్కడే ఇతని చేతుల్లోనే అంతం కాబోతుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. ముందు కాసేపు అతనిని కబుర్లలో పెడితే ఈలోగా ఎలా తప్పించుకోవడం అన్నది ఆలోచించాలి. కానీ తనకు అంత సమయం ఉన్నట్టు లేదు. చేతికి చిక్కిన పిట్ట ఎటుపోతుందిలే అన్న ధీమాతో ఉన్నాడు సుమంత్. అంతగా అయితే అతనిని చంపి అయినా తనను తప్పించుకోవాలి. అయినా కోటి ఆశలతో అతని చెయ్యి అందుకొని ఇంత దూరం వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి ఆలోచిస్తున్నది? ఎలా తప్పించుకోవాలనా? నో వే! అతని అందమైన ముఖంలో వికృతానందం. అది కాదు నేను ఆలోచిస్తున్నది. అసలు ఏమాశించి మన జీవితాలను ఇలా చేస్తున్నావో? నేనంటే నీకెందుకు పగో? నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. సుమంత్ నాకు ఏం తక్కువైందని నన్నిలా హింసించి అంతం చెయ్యాలనుకుంటున్నావు? అందం, తెలివి, మంచి చదువు, సంపాదన ఉన్న నన్ను కావాలని వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావే. మరి ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలన్న కుతూహలం తప్ప నాలో ఇంకే ఆలోచనలు లేవు. చెప్పు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నాకు తెలిసి నేను నీకే రకమైన అన్యాయం చెయ్యలేదు. మరి నీ పగకు కారణం? కనీసం అది తెలిస్తే అయినా ప్రశాంతంగా కన్ను మూస్తాను నేను. నిజంగానే ఆ ప్రశ్న తన మెదడుని తొలచేస్తుండగా అడిగింది అంజన. అదే నువ్వన్నావే ఇప్పుడు, నాకేం తక్కువ? అందం, తెలివి, చదువు వగైరా అవన్నీ నీలో ఎక్కువగా ఉండడమే నా ఈ ప్రవర్తనకు కారణం. అందుకే నిన్ను వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నది. ఇంత దూరం తీసుకువచ్చింది. ఇప్పుడు నిన్ను చంపేశాక మళ్ళీ ఇంకో అమ్మాయిని, అన్ని మెరిట్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను. ఇలాగే హహహ. భయంకరమైన షాడిజం కనిపిస్తోంది అతని ముఖంలో. అదే ఎందుకలాగా? అలా చేస్తే నీకు ఒరిగేదేముంది? పైగా మనిషిని చంపి తప్పించుకోవడం అంత సులువేం కాదు. దొరికిపోయావంటే ఇంక నీ జీవితం అక్కడితో ముగుస్తుంది అంటున్న అంజనతో, దొరికిపోవడమా? అది కలలో మాట. ఇకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నానంటావా? అదేమో నాకు చిన్నప్పటి నుంచి బాగా చదివి తెలివితేటలతో ఉన్న అమ్మాయిలంటే కోపం. అసలు అలాంటి వాళ్ళందరినీ చంపేయాలని ఉంటుంది. కానీ ఎలా? అందుకే ఇలా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్న అతనిలో తోడేలు కనిపించింది అంజనకు. ఎలా ఎలా తప్పించుకోవడం ఈ రాక్షసుడి నుంచి? షార్పుగా ఆలోచిస్తున్న అంజనకు ఏదో అలికిడి, ఎవరో తమ ఇంటి వైపుగా వస్తున్న అలికిడి వినపడింది. అంతే, ఇంకా ఆగలేదు. ఆమె హెల్ప్ 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 పిచ్చి పట్టినట్టు అరవసాగింది. ఇలా అరుస్తుందని ఆ టైంలో ఎవరో వస్తారని ఊహించని సుమంత్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకుని ఆమెను గట్టిగా పట్టుకొని నోరు నొక్కేశాడు. అప్పటికే ఆ అరుపులు విన్న ఆ అమెరికన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. లాక్ చేసి ఉన్న డోర్ని రివాల్వర్తో షూట్ చేసి తలుపు తెరిచి గబగబా సుమంత్ చేతిలో విలవిలలాడుతూ పెనుగులాడుతున్న అంజనను చూస్తూనే సుమంత్ ముఖం పగిలేలా కొట్టాడు. ఇక తర్వాత ఏముంది? సుమంత్ని పోలీసులు అరెస్టు చేయడం, అంజనకు డాక్టరేట్ రావడం, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అంజన ముఖపరిచయమైనా లేని ఆ అమెరికన్ చేసిన సహాయానికి ఎంతో ఆనందించింది. తన డాక్టరేట్ రావడంతో అతని సహాయాన్ని ఎంతైనా గొప్పగా పొగిడినా తన డాక్టరేట్ రావడానికి ప్రథమ స్థానం మాత్రం సుమంతే అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును, నేను డాక్టరేట్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఇంత త్వరగా, అది ఇంత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా దానిని పొందడం అనేది మాత్రం సుమంత్ మూలంగానే. అతని అసూయ, ద్వేషం పగలా మారడం వల్లనే. లేకపోతే నేను అందరి ఆడపిల్లల్లానే పెళ్ళి, పిల్లలు, సంసారంలో పడిపోయేదాన్ని. కానీ సుమంత్ అసూయ, ద్వేషాలు నాలో పట్టుదలని పెంచాయి. జీవితాన్ని అర్థరహితంగా ముగించకూడదు, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అనే పాఠం నేర్చుకున్నాను నా పరిస్థితుల నుంచి. అందుకే నేను అతనికి ఆజన్మాంతరం కృతజ్ఞురాలిని. కానీ అతని పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. మంచి చదువు, చక్కటి ఉద్యోగం, జీవితం అన్నీ చేజేతులా నాశనం చేసుకున్న అతనిని ఏమనాలి? నేటి పరిస్థితులలో మీడియా ప్రభావం వల్లనో లేక మానసిక రుగ్మతల వల్లనో ఇలాంటి ఆలోచనలు వచ్చినా ఏ సైకియాట్రిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకొని ఆ రుగ్మత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా జీవితం నాశనం చేసుకోవడం, ఐ హేట్ హిమ్.
ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే దయచేసి అలర్ట్ అవ్వండి. అంతేకాని ఎదుటివారి వినాశనాన్ని కోరుకొని మీరు నాశనం అవ్వకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అంటూ ముగించింది. అంజన ధైర్యానికి, మనోనిబ్బరానికి, సాధించిన విజయానికి ఎడతెరిపి లేకుండా అలా కరతాళ ధ్వనులు మోగుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఉన్న ఆడపిల్లలకు ఆలంబనగా ఈ ప్రోగ్రాం మొత్తం లైవ్ టెలికాస్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ వారు అంజన అభ్యర్థన మీద. ఎందుకంటే ప్రపంచం నిండా చాలామంది అలాంటి అంజనలు ఉన్నారు. ఇలాంటి సమంతులు ఉన్నారు మరి. అలాంటి వారికి ఇదో హెచ్చరిక, ఓ స్ఫూర్తి, ఓ ఇన్స్పిరేషన్, ఓ మార్గదర్శకం. స్పెషల్ థ్యాంక్స్ టు మీనాక్షి శ్రీనివాసన్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ స్టోరీ. మీనాక్షి శ్రీనివాస్ గారు రచించిన అంజన కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.